3+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. కానీ ఈ స్కూళ్ళల్లో విప్లవాత్మకమైన పాటలు కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమ పాటలు పాడినప్పుడు కానీ ఎప్పుడు మీకు చేదు అనుభవం ఎదురవ్వలేదా? స్కూళ్ళల్లో బాగా ఉంటాయి. ఎందుకు నేను చిన్నపిల్లగానే అప్పుడే పాడినా. నేను 7th క్లాసులో మా ఊర్లో 7th ఉన్నప్పుడు మేము ఒకసారి దసరా పండుగ పోతున్నాము. దసరా పండుగ పోయేటప్పుడు అంతా యూత్, మాది నవయోగ యూత్, అన్ని రిబ్బన్లు కట్టుకొని పాట పాడుకుంటూ పోయినాం. ఎర్రజెండి అనియలో ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అని దొరయ్యింది అని పాడినప్పుడు వీళ్ళంతా రాడికల్ వచ్చి రాడికల్ పాటలు పాడుతున్నాయి అని చెప్పేసి పోలీస్ పటేల్ మనం పట్టించాడు. పోలీస్ జీబులో వచ్చి అప్పుడు నెక్కర్ల పోలీసులు ఉండ్రి, బుడ్డ పోరగానం. పోలీసులు అంటే మామూలు భయం ఉంటుందా? పొలగాడు తినకుంటే కూడా అగో పోలీసు వచ్చిందంటే పరిగెత్తేది. ఆ కాలానికి పోలీస్ జీబులు వేసుకొని పోయి దుబ్బాక ఉండే. అప్పుడు మాకు దుబ్బాకాల పోలీస్ స్టేషన్లో నన్ను గోడ కురిసేయించిండు 7వ తరగతి. నాకు ఎప్పుడు గుర్తుంటుంది, విప్లవ పాట పాడినందుకు గోడ కురిసేయించిండు. అది వేసినా మనం ఏం మానుకోలేదు. మళ్ళీ అంటే మానుకోవడానికి కోసము మానుకుంటే వచ్చేటి కావు కదా. జీవితంలో ప్రతిది కూడా పాటనే కదా. ఇప్పుడు మా ఊర్లో దొరలు ఉండేది, దొర మీద పాట ఉండే. అయ్య వేసిన అప్పకిందికి దొరల్లో జీతగాడ సిరిమల్లేసెటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సిరవో ఎగుసున్నావెందుకమ్మో ఎందుకమ్మా మోకలో దిగబడి ఎద్దోలేయనకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే ఎరిగేనా లచ్చుమమ్మ అనగానే నా తల్లి కనబడుతుంటుంది కదా. నాట్లేసి తల్లి కనబడుతూ ఉంటుంది. ఆమెను చూడగానే ఈ పాట యాదికి వస్తుంది మాకు. పాటను మర్చిపోయే జీవితాలు కాదు కదా, ప్రతి దాంట్లో ఒక పాట ఉంటుంది కదా. అట్లా విప్లవాలు కానీ విప్లవ పాటలు కానీ పల్లెలల్లా నేనే కాదు ఎవరు కూడా దూరంగా వెళ్ళిపోలేదు. ఎందుకంటే పాటలు వాళ్ళ జీవితంలో భాగస్వామ్య పాటలు కాదు. ఇప్పుడు ఆరేసుకోపోయి పారేసుకునే అనే పాటలు కావు కదా. కాబట్టి ఈ పాటలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి. అవి ఎవరు పాడుకునే వాళ్ళు కాదు కదా గ్రామాలలో. ఇప్పటికి ఈ పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? చాలా మంది తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అంటే విప్లవాల పాటలు తగ్గిపోయింది. ఇప్పుడు ఆ లైఫ్ అనేది ఇప్పుడు ఈ కార్పొరేట్ లైఫ్లోకి వచ్చిన తర్వాత చాలా పోయింది. ఆ పాటలు రావట్లేదు. ఆ పాటల రూపంలోనే తెలంగాణ పాటలు వచ్చినాయి. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. విప్లవాల పాటల్లో నుంచి తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే కేసీఆర్ గారు 2001లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టిండో, బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు తొలినాళ్ళ నుంచి అప్పుడు తెలంగాణ పాట పాడడానికి కోసము ఎక్కడ వేదికనిచ్చేవాళ్ళు గారు. బెల్లి లలిత చచ్చిపోయింది. గద్దరన్న తొలినాళ్ళలో చచ్చిపోయిందా చంపేశారు. గద్దరన్న తొలినాళ్ళలో పాట వచ్చింది, నా తల్లి తెలంగాణ రా తిరగబడ్డ వీర. దాని తర్వాత గద్దరన్న మీద కూడా కాల్పులు జరిగినాయి. 90లో గద్దరన్న మీద కాల్పులు జరిగిన తర్వాత తెలంగాణ పాటకు వేదిక లేకుండా అయిపోయింది. అసలు ఎవరు ఆ పాట పాడినా చాలామంది పిల్లలు, ఐలే అని ఒక పిల్లగాని కూడా చంపేసేసారు. ఆ టీమును ప్రజాకాల మండలి మీద విపరీతమైనటువంటి జనసభ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత ఈ పాటలు అనేటివి క్లోజ్ అయిన తర్వాత ఇదే పాట మరో రూపంలో మారింది. ఎక్కడికి మారింది? తెలంగాణకు మారింది. అవును, ఎస్. తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత పాటను ఎవరు డిస్టర్బ్ చేయాలి. అప్పుడు మళ్ళీ గదరన్న పాట తీసి నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా వీరులకు పుట్టి నిలమ్మో పౌరుషాల గల్లా తల్లెమ్మో ఆ తేనె తిట్టెలా తీయగుంటది కత్తి అంచులా మెత్తగుంటది. ఈ పాట ఎవరు దీన్ని అడ్డుకోలే. అప్పుడే గూడంజన పాట వచ్చింది. వెనక ముందు చూసుడేంది రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నివా. ఇవి ఎందుకే వచ్చినాయి? అన్ని అల్లకే కదా, బతుకు చిత్రాలు వచ్చాయి కదా. ఇప్పుడు విప్లవ పాటలు పాడినప్పుడేమో గోడ కూర్చులు వేయించారు. ఎస్. తెలంగాణ ఉద్యమ పాటలు పాడినప్పుడేమో పాయింట్ బ్లాంక్ గందు పెట్టేసి కాల్చాలని చూశారు మిమ్మల్ని. నేను సీకెం కాలేజీలో చదువుకుంటున్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. నన్ను పట్టుకెళ్ళారు ఒక 3 రోజులు. ఎన్కౌంటర్ నర్సంపేట అడవులో తిరిపారు. పద్మక్షి గుట్టలకు తీసుకుపోయి కన్నత మీద తుపాకీ పెట్టి, ఆయన కూడా ఎవరో కదా డిటి నాయక్ గారు ఉండే అప్పుడు. ఆయన సిపిఓ ఏసీపీఓ డిఎస్పీఓ ఉండే అక్కడ. డిటి నాయక్ గారు 89లో మీకు అనుకుంటే ఆయన ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు. నాకు కలిసిండు కూడా. నేను ఎమ్మెల్యే అయినా కలిసిండు. మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒక పెళ్లిలో కలిసిండు. నన్ను గుర్తుపట్టి రసమై గుర్తుందా పద్మాక్షి గుట్టల నేను మళ్ళీ బతికిచ్చింది అన్నాడు. నువ్వు నన్ను బతికించినావు కాబట్టి నేను మిమ్మల్ని బతికించిన మళ్ళీ తెలంగాణ కోసం అని నేను చెప్పిన. ఇలా పెట్టి తీసేసిన గుర్తుంటే అరే మీరే కదా అని. డిటి నాయక్ గారు అప్పుడు వారు డిఎస్పీగా ఏమో పనిచేసిండు నక్సల్ స్పెషల్ దానిలో. తర్వాత ఎస్పీగా పనిచేసిండు. చాలా చోట్ల అది చేసేసిండు. ఆయన చంపాలన్నా బెదిరించాలన్నా చంపాలని తీసుకెళ్ళిండు బాగా. అస్సలు వరంగల్గా రామనాథమును కాల్చేసినటువంటి 89-90 పరిస్థితి ఎట్లా ఉన్నదో అప్పుడున్న పరిస్థితులు అసలు కథం. పోలీసులకు వరంగల్ పోలీసులు దొరికిందంటే శవమే శవాలే ఇంటికి వచ్చేటి తప్ప గుర్తు తెలియని మృతదేహాలు.
గుర్తు తెలియని నక్సల్ మృతి అని ఉంటుంది ఫస్ట్, ఓకే. ఎక్కడ ఎవరు చనిపోయినా. దాని తర్వాత ఆరాధిస్తే పలానుడని నెక్స్ట్ డే పేపర్లో. నక్సల్ కాదు అతను. ఆ రోజుల్లో అట్లా వచ్చేటి ఎన్కౌంటర్లు అలా వేసేవాళ్ళు. అట్లా ఆ పరిస్థితుల నుంచి కూడా 89లో నేను 90లో అట్లా బయటపడ్డా. బయట అది చూశాను, ఈ చూసి గోడ కుర్చీ చూసిన, కంత మీద తుపాకీ చూసిన తర్వాత తెలంగాణలోకి వచ్చిన తర్వాత నాకు ఈ భయం అనేది లేదు. ఇక్కడ చూసిన తర్వాత ఈ పాటను అడ్డుకుంటేనేవో ఇంకోటి అడ్డుకుంటేనో భయపడే పరిస్థితిలో నేను లేకుంటే కదా. ఇక అయితే అప్పటి కేసీఆర్ గారు నేను దాంట్లో కీలకంగా వారితో నాకు ఉన్నటువంటి అటాచ్మెంట్ కావచ్చు, తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు మా మీద చెయ్యి వేసి ముట్టుకునే పరిస్థితి లేదు కదా. అట్లా వెళ్ళిపోయినాం, జనంలోకి వెళ్ళిపోయినాం. కానీ రసమయ్య అనే పేరు కూడా మీకు ఆ బ్రాండ్ బాగా ఇంటి పేరు కాకపోయినా, రసమయ్య అనేది నాకు సంస్థ, ఆర్గనైజేషన్. సిద్దిపేటలో ఉన్నప్పుడు నేను రసమయ్య అని పెట్టుకొని జానపదాలు బాగా పాడాను, బాగా క్యాసెట్ పాటలు తీస్తుంటే నేను. అసలు ఒకప్పుడు పొన్నాల దాబలలో మొత్తం రసమయ్య కదా పాటలన్నీ, చాలా జానపద గీతాలు ఎక్కడ చూసినా అసలు విపరీతమైన జానపద పాటల క్యాసెట్లు ఉండేవి. అవును, గాకాలం అప్పుడు ఎంత అసలు 10 రూపాయలు. అసలు నాకు డబ్బులు ఏం చేసుకోవాలో తెలియలేదు. మీకు ఇంకొకటి చెప్తా ఉన్నా, నేను ఇల్లు కట్టుకున్నది కూడా సిద్దిపేటలో అప్పుడు నాకు అసలు డబ్బులు ఏం చేసుకోవాలో తెలిసేటి కావు. ఇప్పుడు 1000 రూపాయలు 2000 అంటే ఏం చేసుకుంటామా అనే పరిస్థితి ఉండేది కదా. పెద్ద విషయం కదా. పెద్ద విషయం అంటే అక్కడ నుంచి ఒక 50,000 1,00,000 రూపాయలు వచ్చినాయంటే అప్పుడు 5,000కు 6,000కు ఎకరం భూమి దొరికే కాలాన్నే నేను అప్పటికే 50,000 1,00,000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఉండేది నెలకి. నెల కాదు, ఒక్క క్యాసెట్ ఇట్లా తీస్తే విపరీతమైన పాటలు క్రేజీ కదా. అప్పుడు రసమై జానపదాలు అంటే ఫేమస్, ఏది ఒక్కటి వచ్చిందంటే అన్నిట్లో కొనేవాళ్ళు జనాలు. అంత అది ఉండేది. ఎంత సంపాదించారు మరి అప్పుడు? 5,000-6,000 ఎకరం అంటే ఫామ్ హౌస్ దాదాపు 50-60 ఎకరాలు ఉంటుంది అంటే. 50-60 ఎకరాలు లేదు కానీ ఒకటి అసలు చాలా మంది తెలియని విషయం, 2010లో తెలంగాణ కోసం చనిపోయిన పిల్లల మీద జై తెలంగాణ సినిమా తీసిన నేను. జై తెలంగాణ దాన్ని దేవి థియేటర్లో రిలీజ్ చేస్తే కేసీఆర్ గారు వచ్చారు, అందరు వచ్చారు. దానికి 2 కోట్లు ఖర్చు పెట్టాను. ఈ 2 కోట్లు ఎక్కడే అని కూడా మీరు అడగవచ్చు. నేను అప్పుడు పాటలు పాడుకుంటూ వచ్చిన డబ్బులు కావచ్చు, నేను ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ డబ్బులు సంపాదించుకొని జై తెలంగాణ అనే సినిమా తీసినప్పుడు 2010-12 ప్రాంతంలో చెప్తున్నా మీకు. అప్పుడు కరీంనగర్లో కానీ ఎక్కడ కానీ 10,000కు 20,000కు ఎకరం దొరుకు. 2010లోనే 12లోనే నేను 2 కోట్లు పెట్టి సినిమా తీసిన అంటే 2 కోట్లకు నాకు ఎన్ని వందల ఎకరాల భూమి ఉండాలి మీరు చెప్పండి. 20,000కి ఎకరం దొరికే కాలంలో 2 కోట్లు నేను తెలంగాణ ఉద్యమానికి సినిమా ఖర్చు పెట్టాను కదా. నేను సినిమా ఖర్చు పెట్టాను కదా అంటే నా దగ్గర ఈ తెలంగాణ రాకముందే నా దగ్గర ఒక 100 ఎకరాలు ఉన్నట్టే కదా లెక్క. ఈ లెక్కన ఈ 2 కోట్లు అంటే సినిమా రూపంలో. సినిమా రూపం. అవి డబ్బులు కొనుక్కుంటే జాగా కొనుక్కుంటే నాకు ఎంత వచ్చు మరి నేను పోగొట్టే కదా తెలంగాణ ఉద్యమానికి. తర్వాత కూడా నేను ఇప్పుడు 2014లో అప్పుడు ఇంకా తెలంగాణ ఇంకా ఎమ్మెల్యే కాలే కదా, కొన్నప్పుడు ఎమ్మెల్యే కాలే, నేను కొని పెట్టుకున్నా. నేను ఆ ప్రోగ్రామ్ చేసుకున్న ఒకటి మారుమోయిన పాట అన్ని రోజులు చేసిన హెచ్ఎంటీలో 3 ఉదయబాన్తో రసమై దరువు చేసిన. నాకు 2 కోట్లు వచ్చినాయి రసమై దరువులో. అవునా? 2 కోట్లు వచ్చినాయి. పెద్ద బిగ్గెస్ట్ కదా, మహా సిమెంట్, సుధాకర్ పైప్స్. నాకు పెద్ద వాళ్ళే నాకు 50-60 లక్షలు ఇచ్చిర్రు నాకు మహా సిమెంట్లు. మంచి హిట్ ప్రోగ్రామ్ కదా. యాడ్సే నాకు బోర్డు అని యాడ్స్ వచ్చినాయి. అప్పుడు కొనుక్కున్నాను నేను 8 లక్షలకు ఎకరం కొనుక్కున్నాను. 8 అంటే ఎంత చెప్పు మీరు, 30 ఎకరాలు అనుకో, ఎంత చెప్పండి మీరు. 8 ఎందులో పెట్టింది ఎంత, నేను పోగొట్టుకునేది ఎంత. నేనేం చెప్తున్నాను, ఒక ఆర్టిస్ట్గా మొదలైన జీవితం ఈ డబ్బులు పోగు చేసుకోవడం గీవి చేసుకోవడం అంటే నేను ఆ రోజుల్లో ఇప్పుడు 300-400 ఎకరాల భూస్వామిని అయి ఉంటే నేను కనుక తెలంగాణ ఉద్యమంలో సినిమాలు తీసి కేసీఆర్ గారు ఏం సపోర్ట్ చేయలేదు జై తెలంగాణ ఉద్యమం సార్ను నేను ఎప్పుడు డబ్బుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఎన్నడూ కూడా నేను సార్ను డబ్బులు అడగలేదు, అడగను కూడా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొన్న ల్యాండ్ లో ఆర్గానిక్ ఫామ్ చేస్తాను నేను. మంచిగా నాకు బీర తోట ఉంది, కీర తోట ఉంది, ఫామ్ ఆయిల్ పెట్టుకుని నేను వ్యవసాయం చేసుకుంటా. అది ఫామ్ హౌస్ కాదు, ఫార్మర్ హౌస్. ఎందుకనంటే ఎప్పుడు కానీ మేము పరిగెరుకున్నాను తప్ప పంట పండించుకోలేదు కదా. నాకు ఇష్టం ఎప్పుడు వ్యవసాయం చేసుకోవడం అని ఇష్టం. నేను ఇప్పుడు కూడా నా దగ్గర పోతే నేనే ట్రాక్టర్ దున్నుకుంటా, నేను అన్ని పనులు చేస్తా అక్కడే. నాకు తృప్తి ఎప్పుడు కానీ కూలిగా పనిచేసిన తప్ప యజమానిగా మన సేన్లో మనము పని చేసుకున్న లైఫ్ కాదు కదా మనది. కాబట్టి అందుకే కొనుక్కున్నా నేను. అది ఏమన్నా చిన్నది నేను చేసినా, నేను పెట్టినా, నేను క్యాసెట్లు పెట్టిన ఖర్చు కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని సీడీలు తీయలే, ఎన్ని క్యాసెట్లు తీయలే నేను. ఊరు తెలంగాణ అనేది అద్భుతం. ఆ రోజుల్లో ఊరు తెలంగాణ కోసం 10 లక్షలు ఖర్చు పెట్టినాం. మా నాగరాజు ఉంటాడు తమ్ముడు, కోరియోగ్రాఫ్ చేసిన అద్భుతం అని పాట. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి. ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా పాట తెలంగాణ, నా ఆట తెలంగాణ, సై ఆట తెలంగాణ అని క్యాసెట్ ఊరు తెలంగాణ. దానికోసం మేము వీడియో 5 లక్షలు 6 లక్షలు పెట్టినాం. అప్పుడు 10 ఎకరాలు వచ్చు. ఆ క్యాసెట్ తీసిన రోజున డబ్బులు నేను కొనుక్కుంటే అసలు ఎవ్వరు రోషన్ అసలు అప్పుడు డబ్బులు భూమి ఎవరిని కావాలి, భూమి
అసలు 10,000 పెడితే 5,000కి ఎకరం దొరికే కాలంలో నేను నా పైసలు అన్నీ కూడా నేను టీచర్గా ఉన్నా, నా జీతం డబ్బులు ఇవన్నీ తీసుకొచ్చుకొని గవర్నమెంట్ టీచర్గా ఉన్నా. నేను 95లో టీచర్, నేను 95లో టీచర్. నేను ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమానికి క్యాసెట్ల రూపంలో ఖర్చు పెట్టిన కదా, తెలంగాణ ప్రజలకు పాటలు అందించాలన్న ఉద్దేశంలో ఆరాటంగా ఖర్చు పెట్టినాను తప్ప ఆస్తుల మీద ఉన్నట్టుంటే ఇలా నా అంత పెద్ద కోటీశ్వరుడే లేడు. మీకు అది కూడా చెప్తా ఉన్నా, నాకేం తక్కువ చెప్పు. నేను 10th ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే రేడియోలలో పాటలు పడి డబ్బులు సంపాదించుకున్నాను. ఒక క్రమంలో బోలెడని క్యాసెట్లు ఇప్పుడు ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.